హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మార్నింగే తీస్తున్నాను కాబట్టి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. సో ఇది ఈరోజు రంగోలీ చూద్దాము. సింపుల్ రంగోలీ. ఇవి 2 చుక్కలు 2 వరుసలు. చాలా సింపుల్ రంగోలీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ముగ్గు. 2 చుక్కలు 2 వరుసలకి పెద్ద ముగ్గు వస్తుంది. ఇలా ఎర్రమట్టి వేసుకోవచ్చు, కలర్స్ కూడా వేసుకోవచ్చు. సింపుల్గా అందంగా ఉంటుంది ముగ్గు. చూడండి, రెడీ అయిపోయింది సింపుల్ ముగ్గు. 2 చుక్కలు 2 వరుసలతో వేసిన ముగ్గు. ఇంకా ఇక్కడ ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ కాబట్టి మనం బయటికి వెళ్ళి సామాన్లు సరుకులు తెచ్చుకునేదానికి కష్టం కాబట్టి, బయటికి వెళ్ళేదానికి లేదు కాబట్టి మేము ఆన్లైన్లో బుక్ చేసాము. బిగ్ బాస్కెట్లో సరుకులన్నీ బుక్ చేసాము. సో వాళ్ళు వచ్చి మాకు ఇప్పుడు అంత ఇస్తున్నారు. అదంతా కౌంట్ చేసుకుని లిస్ట్ ప్రకారం చూసుకొని తీసుకుంటున్నాము. వాళ్ళు వచ్చి అంత మొత్తం ఏమేమి ఇచ్చామో లిస్ట్ అంతా ఇస్తున్నారు. ముందు రోజు మనం బుక్ చేసుకునేస్తే మరుసటి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మనకు తెచ్చిచ్చేస్తారు. సరుకులన్నీ కూడా తెచ్చిచ్చేస్తారు. చాలా మేలు. ఇక్కడ మామూలుగా మనము ఈ పక్కన ఎక్కడన్నా షాప్స్లో అట్లా తీసుకోవాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది. అక్కడికి పోయి తీసుకోవాలంటే మొత్తం. అది కాక రేట్లు కూడా ఇప్పుడు చాలా ఎక్కువ పెంచేస్తున్నారు షాప్స్ వాళ్ళు కూడా. అదే ఇక్కడ ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటే వాళ్ళు కరెక్ట్గా రీజనబుల్గానే ఉన్నాయి. రేట్లు కూడా ఏమి ఎక్కువ లేవు. ప్రైజెస్ అంతా కూడా రీజనబుల్గానే ఉన్నాయి. సో అందుకని మేము ఇంకా ఆన్లైన్లోనే బుక్ చేసుకొని తీసుకుంటున్నాము. అన్నీ నీట్గా తెచ్చిచ్చేస్తారు వాళ్ళు మార్నింగ్. మనం ముందు రోజు ఈవినింగ్ బుక్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా తెచ్చేస్తారు. సో మొత్తం లిస్ట్ అంతా తెచ్చేసాము అని చెప్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఫ్రూట్స్ అన్నీ బుక్ చేసాము. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా తెచ్చి పెడుతున్నారు. నీట్గా ప్యాకింగ్ కూడా నీట్గా చేసి పెడతారు అవి ఫ్రూట్స్కి, వెజిటబుల్స్కి, వాటికి. మేము మామిడి పండ్లు, తర్వాత పుచ్చకాయ అంటారు కదా, కలింగరకాయ, అది అన్నీ కూడా వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా బుక్ చేసినాము. సో అవన్నీ కూడా పెట్టేస్తున్నారు.
మనకు సిటీస్లో ఇదొక అడ్వాంటేజ్. ఏదైనా బుక్ చేసి ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు సరుకులు అన్ని ప్రావిజన్స్ అన్నీ కూడా. ఇట్లాంటి వాటిల్లో అంతా నా కొడుక్కి చాలా ఇంట్రెస్ట్. ముందే ఉండి అన్నీ తీసుకొని వస్తుంటాడు. సో చూడండి, బనానాస్, మ్యాంగోస్ అన్నీ అన్ని రకాల ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకున్నాము. ఇవి చాలా టేస్ట్ ఉన్నాయి, రసాలు అంటారు. ఇవి చాలా తీపి ఉన్నాయి బాగా ఈ మామిడి పండ్లు. సరుకులన్నీ తెచ్చేసిన తర్వాత ఇవన్నీ చూడండి ఇక్కడ పెట్టేసాం బయట. సో లోపల డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఒక 3-4 అవర్స్ బయట పెట్టేసేసి తర్వాత వాటిని నీట్గా కడిగేసేసి ఫ్రూట్స్ అన్నిటిని పెట్టుకుంటాము. లేకపోతే ఇవన్నీ బయట నుంచి వచ్చాయి కాబట్టి కొంచెం భయం వేస్తుంది కదా, సో అందుకే బయట పెట్టేస్తాం కొద్దిసేపు. తర్వాత ఇంకా సామాన్లన్నీ లోపలికి తెచ్చేసేసి మళ్ళీ అన్నీ తీసి సర్దుతున్నారు. నా కొడుకు, మా కూతురు, మా సుశ్రితను, మా సుహు ఇద్దరు సర్దేస్తున్నారు సామాన్లన్నీ కూడా. ఫ్రూట్ జ్యూస్లు అన్నీ తెప్పించాము, అన్నీ పెట్టేస్తున్నారు ఒక సైడ్కి నీట్గా. నాన్న చెప్తూ ఉంటే ఏవి ఉన్నాయి లిస్ట్ ప్రకారం చూసుకొనేసి అన్నీ నీట్గా పక్కన పెడుతున్నారు. కొన్ని చిప్స్ ప్యాకెట్ కూడా తెప్పించాము. ఇంకా సామాన్లన్నీ కూడా ఈ బుట్టలో సర్దేశాము. పరక కూడా తెప్పించినాము. అన్నీ దొరుకుతాయి బిగ్ బాస్కెట్లో. సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బాగా ఈజీగా తెచ్చిచ్చేస్తారు, డోర్ డెలివరీ చేస్తారు. ఇంకా ఇక్కడ చూడండి, నేను మార్నింగ్ టిఫిన్కి పెసరబ్యాళ్ళు, బియ్యం నానేసాను పెసరట్టు చేద్దామనేసి. పెసరట్టుకి నేను ఒకటి అంటే 1:1 వేస్తాను. అంటే ఒకటి బియ్యం అయితే ఒకటి పెసరపప్పు వేస్తాను, అప్పుడు బాగా వస్తాయి దోశలు. సో మిక్సీలోకే నేను అల్లము, కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకునేస్తాను ఒకేసారి, టేస్ట్ బాగుంటుంది. ఇంకా మిక్సీకి వేసేస్తాను, మెత్తగా వేసేస్తే బాగా పిండి మిక్సీకి వేసేస్తే మెత్తగా మామూలు దోశ పిండి లాగానే మెత్తగా రుబ్బుకోవాలి, మిక్సీకి వేసేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఇది పెసరట్టు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, దీనికి పులియాల్సిన అవసరం లేదు పిండి. ఇంకా దోశలు పోసేసుకోవడమే. ఆయిల్ పట్టించేసేసి ప్యాన్కి ఆయిల్ పట్టించేసేసి మళ్ళీ తర్వాత మనం వెట్ క్లాత్ కానీ లేదంటే వెట్ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాంతో నీట్గా తుడిచేసుకునేస్తే ఆయిల్ అంతా కూడా బాగా వస్తాయి దోశలు, అదే పెసరట్లు. ఇలా కనుక వేసుకుంటే చాలా బాగా వస్తాయి పెసరట్లు. దీనికి కాంబినేషన్ అల్లం పచ్చడి చేసుకుంటారు మామూలుగా. అల్లం పచ్చడి తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేస్తారు. నేను ఆనియన్ లేకుండా ఎర్రగారం చేశాను దీనికి, సో పట్టిస్తున్నాను ఎర్రగారం అంటే ఎర్రగడ్డలు తర్వాత ఎండుమిర్చి వేయించాలి, కొద్దిగా నూనెలో వేయించేసి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి వేసేసుకునేసిస్తే బాగుంటుంది అది టేస్ట్. అది పట్టించేసుకోవచ్చు, దీనికి పెసరట్టుకి పట్టించేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో రెడీ అయిపోయింది దోశ. అంతే, సింపుల్గా చేసేసుకోవచ్చు, పెసరట్టు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, మా వాడు ఏదో బాణము అన్ని విల్లు అంతా తయారు చేసుకునేసి వెనకంత అది బాణాలు పెట్టుకునే దానికి కవర్ మాదిరి కూడా తయారు చేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని ఆడుతున్నాడు. స్కూల్ డ్రెస్ అన్నీ రెడీ అయ్యేసి ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. ఇవన్నీ చిప్స్ బాక్స్లు వస్తాయి కదా, ఆ చిప్స్ అన్నీ కూడా పెట్టేసేసి వాటితో బాణము
విల్లు అంతా తయారు చేసుకుని వెనకాల చూడండి, వెనకాల బాణాలు పెట్టుకునే దానికనేసి అంబుది అంటారు కదా, అది తయారు చేసుకొని పెట్టుకున్నాడు. బాణం కూడా ఒక పేపర్లతో తయారు చేశాడు. బాణము పేపరు పెన్నుతో తయారు చేసుకునేసి ఇంట్లోనే ఆడుకుంటున్నాడు. ఎందుకంటే నాకు చాలా రోజులు అయిపోయింది స్కూల్ డ్రెస్ వేసుకొని నేను ఆడుకుంటాను అనేసి స్కూల్ డ్రెస్ వేసుకున్నాడు. వాడికి స్కూల్ డ్రెస్ వేసుకొని చాలా రోజులు అయిపోయిందంట, అందుకని వేసుకున్నాడు. స్కూల్ డ్రెస్ వేసుకొని ఆడుకుంటున్నాడు. ప్రింగిల్స్ అని వస్తాయి కదా, చిప్స్, ఆలు చిప్స్, ఆ బాటిల్స్ అవన్నీ ఖాళీ అయిన తర్వాత వాటిని పెట్టుకొనేసి ఆడుకుంటున్నాడు. పిల్లలకి లాక్డౌన్ టైంలో ఇంకా ఎన్ని ఆటలు ఆడినా సరిపోవడం లేదు, ఆడుతూనే ఉన్నారు పాపం. ఇంకా అవి లాక్డౌన్ పొడిగిస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ చూడండి, ఇదే బాణంలాగా తయారు చేసుకున్నాడు. పేపర్లన్నీ చుట్టేసి నీట్గా వాటికి క్యాప్స్, ఆ సైడ్ క్యాప్ పెట్టినాడు, ఈ సైడు పెన్సిల్ ఉంటుంది కదా అది పెట్టుకునేసి టేప్తో అంతా చుట్టేశాడు దాన్ని. అది బాణము పక్కన పెట్టాడు. బాణము 2 తయారు చేసుకున్నాడు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైము. స్నాక్స్ చేస్తోంది నాకు పెద్ద కూతురు. వైట్ సాస్ పాస్తా చేస్తుంది. 1.5 కప్పు పాస్తా తీసుకునింది. సో ఒక క్యాప్సికము, ఒక క్యారెట్, ఒక ఆనియన్ తీసుకునింది. ఇంకా తయారు చేసే విధానం చూస్తాము. వైట్ సాస్ పాస్తా ఈ మధ్య ఎక్కువగా స్నాక్స్, అవి సింపుల్ స్నాక్స్ అన్నీ చేస్తూ ఉంటుంది, ట్రై చేస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎక్కువ తనకి. సో ఇప్పుడు కూరగాయలన్నీ నీట్గా కట్ చేసుకుంటూ ఉంది. కడిగేసి నీట్గా పీల్ చేసేసి క్యారెట్ కట్ చేస్తుంది. స్టవ్ వెలిగించుకొనేసి ఒక బాండ్లీ పెట్టుకొనేసి అందులోకి మనము 1.5 కప్ పాస్తా తీసుకున్నాం కదా, సో 3 కప్స్ వాటర్ వేసుకొనేసి ఉడికించుకోవాలి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కొద్దిగా వేసి ఈ 1.5 కప్పు పాస్తా కూడా వేసేయాలి. అందులోకి ఉడికించాలి కొద్దిసేపు, ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ పాస్తాను ఉడికించుకోవాలి. అవి బాయిల్ అయ్యే లోపల, పాస్తా బాయిల్ అయ్యే లోపల మిగతా వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొనేసి పెట్టుకోవాలి. ఇక్కడ ఉడుకుతూ ఉంది పాస్తా అంతా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి వాటిని వేరే కప్లోకి తీసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసేసి నీట్గా తీసేసుకోవాలి. ఇప్పుడు పొడిగా ఉంటుంది పాస్తా. బాగా ఆయిల్ కూడా వేసాం కాబట్టి బాగా షైనింగ్ వస్తుంది. మళ్ళీ స్టవ్ వెలిగించుకొనేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి కొద్దిగా ఆయిల్ వేసి మిగతా కూరగాయలన్నీ కూడా వేయించుకోవాలి. ఫస్ట్ ఆనియన్ అంటే ఎర్రగడ్డ ముక్కలు వేసేసి వేయించుకోవాలి ఫస్ట్. అవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత మిగతా కూరగాయలన్నీ కూడా వేసుకొనేసి వేయించుకోవాలి. బాగా మగ్గనివ్వాలి ఈ కూరగాయల ముక్కలన్నీ కూడా. ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇవి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొనేసి ఒక పక్కకు ఒక కప్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోనే మళ్ళీ స్టవ్ వెలిగించి ఇప్పుడు బటర్ కొద్దిగా వేసి, వెన్న వేసి కరిగించాలి, కొద్దిసేపు వేయించాలి. తర్వాత చూడండి, ఇక్కడ 2 స్పూన్స్ మైదా పిండి వేసి ఆ బటర్లోనే, ఆ వెన్నలోనే బాగా ఉడికించాలి. ఎక్కువ గట్టిగా లేకుండా, ఎక్కువ నీళ్ళగా లేకుండా మీడియంగా వేసుకొనేసి మైదా పిండి ఉడికించాలి దాంట్లోనే, వెన్నలో. ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదా, అవి వేసుకొనేసి ఉడకబెట్టాలి. బాగా ఉడికితే ఆ మైదా పిండి, వెన్న ఉండడం వల్ల బాగా చిక్కబడుతుంది. బాగా ఉడికిపోవాలి, చిక్కగా కావాలి పాలన్నీ కూడా. ఇప్పుడు చూడండి బాగా చిక్కబడిపోయింది. ఇదే వైట్ సాస్ అంటారు కదా, వైట్ సాస్ అంటారు దీన్ని. సో ఇప్పుడు బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా వేసి కలిపేయాలి. ఇప్పుడు ఇందులోకి మనము పాస్తా కూడా వేసేసి కలిపేయాలి. చూడండి పొడిగా ఉంది బాగా పాస్తా. ఇది కూడా వేసి కలిపేసేయాలి నీట్గా.
ఇప్పుడు తగినంత సాల్ట్ అంటే 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా ఒక 1.5 స్పూన్ వేసేసి పెప్పర్ కూడా కొద్దిగా చల్లుకోవాలి. అంత రెడీ అయిపోయింది వైట్ సాస్ పాస్తా. ఇంకా టేస్టీ వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకునేసి అందరికీ కప్స్లో వేసేసి సర్వ్ చేసేసుకోవచ్చు, తినేసేయచ్చు. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారిపోయిందంటే అది గట్టిగా అయిపోయేసి అంత పెద్ద టేస్ట్ అనిపించదు, కాబట్టి వేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. ఇప్పుడు ఇంకా మా కూతురికి టేస్ట్ చూపిస్తున్నాను. తనే చూస్తోంది, తనే చేసింది, తనే చూస్తోంది, ఎలా ఉందో చెప్తుంది. ఎక్స్ప్రెషన్లోనే తెలిసిపోతుంది సూపర్గా ఉంది అని చెప్పేసింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇది ఏంటి అనుకుంటున్నారా, ఇది ఒక యాడ్కి మేము చేసామండి. మా వారు సైకిల్ బ్రాండ్ అగరబత్తిలో పనిచేస్తారు ఆయన. సో అక్కడ వాళ్ళు ఇలాంటి ఒక యాడ్కి ఒకటి కావాలి అనేసి అగరబత్తీలు ఇలా పెట్టుకొనేసి చెయ్యి అడ్డం పెట్టి చేయమన్నారు. సో అది చేసాం మేము. సో అది ఎప్పుడు వస్తుందో తెలియదు యాడ్. అందరు ఎంప్లాయీస్ని ఇలా చేయమని చెప్పారంట. అందుకనేసి మేము ట్రై చేసి ఇచ్చాము వీడియో తీసి. అందుకని అందరూ అగరబత్తీలు ఇలా పెట్టుకొని చేయమని చెప్పారు. సో చేసాము, అది కూడా మీకు చూపిద్దామనేసి షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఇంకా ఇక్కడితో ముగిస్తున్నాను వ్లాగ్. సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.